తెలంగాణలో రుణమాఫీ చుట్టూ రాజకీయ రణం కొనసాగుతోంది. 25% మాఫీ, 100% మోసం అంటూ రూలింగ్ పార్టీపై అటాక్ పెంచేసింది బీఆర్ఎస్. రైతాంగంలో కదలిక తీసుకొచ్చేందుకు ఆందోళనకు సిద్ధమైంది. బీజేపీ కూడా రుణమాఫీ అంశంపై సాయశక్తులా పోరాడుతోంది. కానీ మీ ప్రతిపక్షాల కుయుక్తులకు రైతులు లొంగబోరంటూ ధీమాతో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు రుణమాఫీపై పోరుబాట పట్టింది బీఆర్ఎస్. రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఈ విషయాన్ని రైతుల్లోకి తీసుకువెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు కేటీఆర్. ఈ ముఖ్యమంత్రి ఈయన మంత్రివర్గ సహచరులు ఈయన ప్రభుత్వం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో రేపు రైతులను కూడగట్టుకొని మా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ధర్నాలకు పిలుపునిచ్చినాం. రేపు ఎక్కడికక్కడ మీరు ధర్నాకి ఉపక్రమించే ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పాలాభిషేకం చేయండి, నిరసనలో కూర్చోండి. ఒకవేళ అక్కడ విగ్రహం లేకపోతే మీ మండల కేంద్రాల్లో తప్పకుండా ఒక ఫ్లెక్సీ అన్న పెట్టి తెలంగాణ తల్లిది ఆ తల్లికి పాలాభిషేకం చేసి ఈ మూర్ఖుడిని క్షమించమని కోరి దయచేసి నిరసనలకు ఉపక్రమించమని చెప్పి మా నాయకులకు మా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వం నడిపే వాళ్లకు రుణమాఫీపై కనీస స్పష్టత లేదని, 1% కూడా రుణమాఫీ జరగలేదని చెప్పుకొచ్చారు కేటీఆర్. రుణమాఫీపై దృష్టి మళ్లించేందుకు సీఎం రేవంత్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. తాము ఆ ట్రాప్ లో పడబోమన్నారు. రైతుల నిరసనలు పెరిగంగానే ముఖ్యమంత్రి గారికి ఒక టాక్టిక్ అలవాటైంది బాగా, అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్. ఏదో ఒకటి చిల్లర భాష మాట్లాడాలి, బజారు భాష మాట్లాడి దాని వైపు దృష్టి మలచాలి. వాళ్ళకి నేను చెప్తా ఉన్నా, మేము అటెన్షన్ డైవర్ట్ కాం, మేము బరాబర్ రైతులతోనే ఉంటాం. ఆయన ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా, ఎంత బజారు భాష మాట్లాడినా, తన వికృత స్వరూపాన్ని ఎంత బయట పెట్టుకున్నా మేము మాత్రం రైతుల కోసమే రణం చేస్తాం, రైతులతోనే ఉంటాం. రైతులను మోసం చేస్తే ఊరుకోమన్నారు కేటీఆర్. తమది భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, భారత రైతు సమితి అన్నారు కేటీఆర్. అటు బీజేపీ కూడా రుణమాఫీ అంశాన్ని తెగేదాకా లాగే ఆలోచనలో ఉంది. శ్వేతపత్రం విడుదల చేస్తే తప్ప రైతాంగంలో ఆందోళన తగ్గదంటోంది కమలం పార్టీ. రైతుల రుణమాఫీ కూడా ఎంత శాతం అయిందో చెప్పాల్సినటువంటి అవసరం. ఎంతమంది రైతులు 2 లక్షల రూపాయలు రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు? ఎంతమంది రైతులకు ఈ రుణమాఫీలో బ్యాంకులకు చెల్లింపులు చేశారు? ఇంకెంతమంది రైతులు రుణమాఫీ జరగకుండా ఇబ్బందులకు గురవుతున్నారు? కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వము ఇది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాము. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రుణమాఫీ రాజకీయ అంశంగా మారింది. రైతుల్లో రుణమాఫీ లబ్ధిదారుల మీద కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంటే లబ్ధి పొందని రైతులే టార్గెట్ గా రాజకీయాలు చేస్తున్నాయి అపోజిషన్ పార్టీలు. పాత పద్ధతే ఇది, కానీ మీరు పాత పద్ధతిలో కూడా మీరు నిర్వాహకం చేయలేక రైతులు నష్టకష్టాలు పాలు చేసి 5 సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా, ఇంకా సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా రైతుల గురించి మాట్లాడటానికి మీకు ఏదైనా కొంత ఇదన్నా ఉండాలి. అంటే మీ బోకరింపులకి కాలం చెల్లింది. మీ మాయ మాటలు వినేటటువంటి పరిస్థితి తెలంగాణ రైతాంగానికి కానీ ప్రజలకు కానీ లేదు.